రుతురాజ్ గైక్వాడ్ జర్నీయే ధోనిని తప్పని ప్రూవ్ చేస్తూ స్టార్ట్ చేశాడు. 2020 సీజన్లో సిఎస్కే వన్ ఆఫ్ ద వరస్ట్ సీజన్. స్టార్టింగ్ ఫ్యూ మ్యాచెస్ రుతురాజ్ గైక్వాడ్కి సింగిల్ డిజిట్ స్కోర్ అండ్ డక్అవుట్స్ కూడా పడ్డాయి. ధోనియే స్పార్క్ లేదు అన్నాడు. కట్ చేస్తే 3 కన్సిక్యూటివ్ హాఫ్ సెంచరీ సీజన్ ఎండింగ్కి. అండ్ తర్వాత నెక్స్ట్ సీజన్లోనే ఐపీఎల్ ప్లస్ ఆరెంజ్ క్యాప్. ఓన్లీ వన్ ఆఫ్ ద క్రికెటర్స్ హూ గాట్ బోత్ ఆఫ్ దిస్ ఇన్ సింగిల్ సీజన్. కన్సిడర్ చేస్తే రుతురాజ్ వన్ ఆఫ్ ద అన్లక్కియెస్ట్ క్రికెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే T20s ఆస్ట్రేలియాతో సెంచరీ కొట్టాక ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టీమ్. రీసెంట్గా వన్డే సిరీస్లో సెంచరీ చేశాక ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టీమ్. అండ్ కన్సిడర్ ఐపీఎల్కి వస్తే ఈజ్ గాట్ సిఎస్కే కెప్టెన్సీ. కానీ సిఎస్కే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే. సిఎస్కే కెప్టెన్సీ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అదొక ముళ్ళ కిరీటం మాత్రమే. అండ్ టీం మొత్తం ఇంజురీస్, వన్ ఆఫ్ ద వీకెస్ట్ బౌలింగ్ లైనప్ కూడా సిఎస్కేకే ఉంది. సో ఈ ఛాంపియన్ టీంని ట్రోఫీ కొట్టి మళ్ళీ తన ప్లేస్ని రిటర్న్ ఇండియా టీంలోకి రావడానికి ఈ సీజన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఋతుకి. ఐ థింక్ ఋతు షైన్ అవుతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే వెన్ థింగ్స్ గెట్ టఫ్, ఋతు విల్ బీ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. ఇఫ్ యూ కన్సిడర్ స్టాట్స్, హీ విల్ బీ ఇన్ ఎవ్రీ లిస్ట్. యూ టేక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ లేదా స్కోర్స్, 500 రన్ సీజన్, he did all this. అండ్ సిఎస్కేస్ ఫ్యూచర్, సిఎస్కే బాగా ఆడాలంటే ఋతు బాగా ఆడాలి. సిఎస్కే ఛాంపియన్ చేయగల సిఎస్కేని ఖచ్చితంగా ఋతు విల్ మేక్ ఛాంపియన్ అని అనిపిస్తుంది. వాట్ డూ యూ గైస్ థింక్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.